అనగనగా కిట్టు అనే ఒక ఉడత పెద్ద చెట్టుపై నివసిస్తూ ఉండేది. చూడడానికి గోధుమ రంగులో చిన్ని చిన్ని చెవులతో ఒక పెద్ద తోకతో అందంగా ఉండేది. కిట్టుకి ఒక చెట్టు మీద నుండి మరో చెట్టు మీదకి గెంతుతూ పళ్ళను సేకరించి తన స్నేహితులతో పంచుకోవడం అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఉదయాన్నే కిట్టు పళ్ళను సేకరిస్తూ ఉండగా తన స్నేహితుడు బన్నీ అనే కుందేలు అక్కడికి వచ్చాడు. కిట్టు, నువ్వు ఎప్పుడు ఇంత సంతోషంగా ఎలా ఉంటావు? ఎప్పుడూ దేని గురించి బాధపడడం నేను చూడలేదు అని బన్నీ అడిగాడు. కిట్టు నవ్వుతూ, నేను సంతోషంగా ఉండడానికి 3 నియమాలను పాటిస్తాను. నువ్వు అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. బన్నీ ఆసక్తిగా తన చెవులను పైకెత్తి, అవును, అవి ఏంటో చెప్పు కిట్టు అని అన్నాడు. నేను పాటించే నియమాలలో మొదటిది, మన దగ్గర ఉన్నదానికి మనం కృతజ్ఞతగా ఉండాలి. నేను ప్రతిరోజు ఈ అడవికి, చెట్లకు, నాకు దొరికే రుచికరమైన పళ్ళకు ధన్యవాదాలు చెప్తాను. మనకి ఉన్నదానిలో మనం సంతోషంగా ఉంటే మన మనసు కూడా సంతోషంగా ఉంటుంది అని కిట్టు చెప్తాడు. బన్నీ ఆలోచిస్తూ, అలా అయితే ఇప్పటి నుండి నాకు దొరికే తాజా క్యారెట్లకు నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. మరి 2వ నియమం ఏంటి అని అడిగాడు. మనం ఎప్పుడూ మన స్నేహితులకు సహాయం చేయాలి. నేను నాకు దొరికిన పళ్ళను ఇతరులకు పంచినప్పుడు లేదా ఎవరికైనా సహాయం చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని కిట్టు చెప్తాడు. ఇంతలో చిక్కు అనే ఒక పక్షి వచ్చి బాగా బాధతో కనిపిస్తుంది.